నెలొచ్చేసరికి ఆ వడ్డీ కట్టాల, నెలొచ్చేసరికి ఈ వడ్డీ కట్టాల. ఈ సమస్యలు దేవుని బిడ్డలు ఒకటి చెప్తాను చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నెల వచ్చేసరికి అనేకమైనటువంటి సమస్యలు, గుండె మీద బాణం పడిపోతుంది, తేలికాలం పోతున్నారు. ఈ గుండె వాడ జాగ్రత్త, ఈ గుండె అనే వాడకి ఎక్కువ బరువు పెట్టికండరా. ఈ గుండె ఎక్కువ బరువు పెట్టేది ఏమవుతుంది? గుండె ఆగిపోదు. తెలుసా మీకు? ఈ గుప్పుడంత గుండె కూడా ఏం పెట్టాలంటే తేలిక పెట్టాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి, క్రియలు చూపించాలి, దేవుడికి మనం కనపరుచుకోవాలి, ప్రభువా నీకే మహిమ చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలా చేయకూడదు. ఏం చేయాలంటే ఉన్నట్లు తగ్గించుకుంటూ రావాలి. ఆమె చెప్పాలి. నువ్వు తిన్నావా ఉన్నావా అని ఎవరు అడగడం. గుండు బరువు కాకుండా చూసుకోవాలి. ఏమండి? ఎందుకంటే ఆ చిన్నతనం నుంచి నాకు ఒక అనుభవం ఉంది. సమస్య డబ్బు దగ్గరే వస్తుంది. ఎంతమంది అమ్ముతారు కదా? అదేంటో కానీ రక్త సంబంధం ఉండదు డబ్బుకి, బంధుత్వం ఉండదు, అత్తాకోడలు ఉండదు, తల్లి కొడుకు ఉండదు, తల్లి కూతురు ఉండదు, ఏమి ఉండదు. అది వచ్చి మనుషుల్ని బాగా ఉన్న నిలబడేది. అవునా? అంటే నాకు అనుభవం ఉంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు 750 రూపాయలు ఖర్చు పెట్టారు మా చిన్నాన్న. సరే ఖర్చు పెట్టారు మందుకి ఆ దినాల్లో. ఆ డబ్బులు ఇవ్వాలగా చీటీలు దాసారు. ఆ చీటీలు దాసేది తెలీదు, చీటీ పట్టుకుని వచ్చారుగా డబ్బులు ఇవ్వడం. అయితే మా అమ్మకి ఆ డబ్బులు అడితే తెలియదు. ఆ రోజు 750 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు సమానం. 35 సంవత్సరాల కింద మాట. అప్పుడు అది చెప్పింది మా అమ్మ. సరే అయితే ఏముంది, డబ్బులే కదా ఇచ్చేద్దాం అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడానికి 10 రోజులు కష్టపడ్డాను. అది రాత్రులు పగలు 10 రోజులు కష్టపడితే 750 రూపాయలు వచ్చాయి. ఆ 750 రూపాయలు తీసుకుని వెళ్ళి ఇచ్చేసాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు కలపాలన్నా, మనుషులు విడదీయాలన్నా ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజుకి కూడా నా మనసులో ఎందుకుందంటే ఆ సంఘటన వెనకాల చాలా బాధ ఉంది, చాలా దుఃఖం ఉంది. మనుషులు ఇప్పుడు కూడా ఏదన్నా చేస్తున్నారు అని అంటే వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి చేయాలి కదండి. ఆశించి ఏది ఎప్పుడు కూడా చేయకూడదు. మందుల విషయంలో కానీ, డాక్టర్ల విషయంలో కానీ, లేకపోతే ఆసుపత్రి విషయంలో కానీ చెయ్యి, మంచిదే. కానీ ఆశించి నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు. ఆశించి చేసే మనస్తత్వం నీకు దూరమవును గాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలా, దానికి చాలా పవర్ ఎక్కువ. మనిషికి లేదు అది పవర్. ఎవరికి ఉంది? డబ్బులకే ఉంది పవర్. ఏమండి? అప్పుడు వరకు అప్పి కూడా అంటారు, డబ్బు ఉంటే అప్పారావు గారు కదండి. అవునా కదా? అప్పుడు వరకు ఏమయ్యాడు? అప్పిగాడు. అప్పిగాడు కొంచెం 4 రూపాయలు సంపాదించాడు అనుకోండి, ఒక పుస్తకం పట్టుకుని కూర్చుని పోతాడు అంతే సెంటర్లో. అందరూ వెళ్తారు. ఏమైపోయాడు ఇప్పుడు? కనుక అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా వెళ్తుంది, నీ బ్రతుకు ఎలా వెళ్తుంది, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు, ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా నేర్పాలైపోయి చూసిన తెలియదు. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గోధుమల్ని వాడలోంచి తీసేశాడు, కానీ మనుషుల్ని మాత్రం నశించుకుంటా ప్రార్థన చేసి వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా మరణించుకుంటా వాళ్ళందరినీ ఒక ఒడ్డుకి తీసుకుని వెళ్ళాడు. ఎలాగా? మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి. నా దేవుడు నిజ దేవుడు. నేను మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను, నా దేవుడు నాతో మాట్లాడతాడు. ఈ తుఫాను